సునైన కళింగపట్నం అనే ఊళ్ళో నివసిస్తూ ఉండేది. అక్కడ తన తల్లితో కలిసి బజ్జీల వ్యాపారం చేస్తూ ఉండేది. తనకి బజ్జీలు వేయటం, వాటిని అమ్మటం బాగా అలవాటు. ఎప్పుడూ ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుని బయటకొచ్చి బజ్జీల కొట్టు దగ్గర సాయం చేస్తూ ఉండేది. ఒకరోజు భాగ్యం సునైనతో ఇలా అంటుంది. అమ్మా, ఎందుకమ్మా నీకంత కష్టం? ఇంట్లో పనులు ఎలాగూ చేస్తున్నావు, ఇప్పుడు కొట్టు దగ్గరికొచ్చి కూడా మాకు సాయం చెయ్యాలా? అంత అవసరం లేదమ్మా, నువ్వింట్లోనే విశ్రాంతి తీసుకో. ఇంట్లో పనులన్నీ చేసి అలసిపోయుంటావు. పైగా ఇది వర్షాకాలం, నువ్వు వర్షంలో తడుస్తూ వచ్చి కొట్టు దగ్గర సాయం చేయటం, ఇలా వర్షంలో తడవటం వల్ల జలుబు చేసిందంటే రేపొద్దున వచ్చే పెళ్లివాళ్ల మొహం మీద నువ్వు తుమ్మితే బాగోదు కదా. పెళ్లివాళ్లు జడుసుకొని పారిపోతారు. ఎందుకమ్మా నీ ఆరోగ్యం అంతలా పాడు చేసుకోవటం? అయినా వాళ్ళు నన్ను చూడ్డానికి వస్తున్నారమ్మా. నాకు జలుబుందా జ్వరముందా చెక్ చేసి మెడిసిన్ ఇవ్వడానికి రావట్లేదు. అయినా తుమ్ములకి జడిసిపోయేవాళ్ళు నాకెందుకమ్మా? అబ్బా, నేనేదో సరదాగా అన్నానులేవే. నీకు తెలుసా, ఇప్పుడు నిన్ను చూడ్డానికొస్తున్న వాళ్ల కుటుంబం చాలా పెద్దది. ఒకవేళ అన్నీ కుదిరి వివాహం జరిగితే నువ్వందరికన్నా చిన్న కోడలివి అవుతావు. నీకన్నా 2 పెద్ద కోడళ్ళున్నారు. అత్తయ్య గారు, మావయ్య గారు అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. బావగారు, తోటి కోడళ్ళు, వాళ్ల పిల్లలు అందరూ ఒకే ఇంట్లోనే. ఏంటమ్మా, ఒకేసారి నన్ను అంత పెద్ద ఇంట్లోకి పంపిస్తున్నారు? నేను వాళ్ళందరి కింద పని చెయ్యాలంటే ఏమైపోతాను? మనమైతే ముచ్చటగా ముగ్గురమే ఉంటున్నాం. కొంచెం బియ్యం వండితే అందరికీ సరిపోతుంది. ఏదో ఒక కూర వండితే సరిపోతుంది. ఇప్పుడు వాళ్ల వంటగదిలోకి ఒక్కసారి వెళ్ళామంటే మళ్ళీ బయటకొచ్చేటప్పటికీ రాత్రి అయిపోతుంది. ఇంక వాళ్ళు తిన్న తరువాత ప్లేట్లుంటాయి కదా, అవి కూడా కడగాలి. అప్పుడు నా చేతిరేఖలన్నీ అరిగిపోతాయి. అప్పుడు రేషన్ బియ్యం కోసం తంబు వేశానంటే అప్పుడు ఆ మిషన్ కూడా నేను సునైనని కాదని చెప్తుంది. అసలు నాకే కార్డు లేకుండా అయిపోతుందమ్మా. ఓరి నాయనా, ఎంత ఆలోచించావే? నువ్వు ఆలోచించినంత అక్కడేం జరగదులే. వాళ్ళు చాలా మంచివాళ్లు. అయినా వాళ్ళు రాలేదు, చూడలేదు, వివాహం ఇంకా జరగలేదు. నువ్వేమో వాళ్ల ఇంట్లో ఉండడం కోసం ఆలోచించేస్తున్నావు. ముందు అబ్బాయి వచ్చాక చూడు, నచ్చాకే మాట్లాడదాం. ఇప్పుడు ఇంటికెళ్ళి విశ్రాంతి తీసుకో. రేపు వాళ్ళు చూడ్డానికొచ్చేటప్పుడు నీ ముఖం వాడిపోయి ఉండకూడదు కదా. భాగ్యం చెప్పగానే వెంటనే సునైన ఇంటికెళ్ళిపోయింది. భాగ్యం మాత్రం కొట్టు దగ్గరే ఉండి బజ్జీల వ్యాపారం చేస్తూ ఉంటుంది. మరుసటి రోజు సునైనని చూడ్డానికి కార్తీక్ కుటుంబం వస్తారు. కార్తీక్ ఇంట్లో చిన్నవాడని చాలా ముద్దుగా చూసుకుంటూ ఉంటారు. కార్తీక్ కూడా చాలా మంచి అబ్బాయి. కార్తీక్ మరియు తల్లి రాజేశ్వరి సునైనని చూస్తూ ఇలా అంటారు. అమ్మా సునైనా, నువ్వు కష్టం సుఖం తెలిసిన పిల్లవని నిన్ను చూడ్డానికొచ్చాం. నువ్వు మా అందరికీ బాగా నచ్చావు. మా కుటుంబం చాలా పెద్దది. మొత్తం 9 మంది ఉంటాం. నువ్వొచ్చిన తరువాత 10 మంది అవుతాం. వాళ్ళెవరెవరంటే నేను, నా భర్త, నా 3 కొడుకులు, 2 కోడళ్ళు మరియు మనవడు మనవరాలు. అందరం కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాం. నువ్వు కంగారు పడకు. వచ్చి వీళ్ళందరి కింద నేను చెయ్యలేను అనుకుంటున్నావేమో. అవేవీ అవసరం లేదు. మా ఇంట్లో అందరి పనులు వేరువేరుగా ఉంటాయి. వంట మాత్రం నేనే చేస్తాను. నా చేతి వంట అంటేనే నా పిల్లలందరికీ ఇష్టం. నేను ముఖ్యంగా చెప్పొచ్చేదేంటంటే, నువ్వొచ్చిన తరువాత నా కుటుంబం ముక్కలవ్వకూడదు. ముందు నుండి ఎలా ఉందో తర్వాత కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నా. నేను మరియు నా భర్త ఉన్నంత వరకు మీరు కలిసుంటే చాలు. తర్వాత మీ ఇష్టం. దీనికి నువ్వు ఒప్పుకుంటానంటే వెంటనే ముహూర్తాలు పెట్టి వివాహం జరిపిస్తాను. నేను నా పెద్ద కోడలు, రెండో కోడల్ని చూడ్డానికి వెళ్లేటప్పుడు కూడా ఇవే ప్రశ్నలు అడిగాను, ఇవే మాటలు చెప్పాను. నేనైతే అలా ఏం చెయ్యనండి. నాకు కూడా ఒక మంచి కుటుంబం దొరుకుతుందంటే అంతకు మించి సంతోషం ఏముంటుంది? సునైన అలా చెప్పి ఒప్పుకుంది. వెంటనే రాజేశ్వరి, ఇంకా అండి అంటావేంటమ్మా? అత్తయ్య గారు అను. కార్తీక్, నువ్వేమైనా అడగాలనుకుంటున్నావారా? ఏం లేదమ్మా, నువ్వేదంటే అదే. కొద్ది రోజుల్లోనే మంచి ముహూర్తం చూసి సునైనాకి కార్తీక్కి వివాహం జరిపిస్తారు. సునైన అత్తవారింట్లో అడుగు పెడుతుంది. ఇంట్లో వాళ్ళంతా చాలా సంతోషిస్తారు. ఇల్లు చాలా పెద్దది. ఆ ఇల్లు చూసి ఆశ్చర్యపోయింది. వెంటనే సునైన, అత్తయ్య గారు, మన ఇల్లు చాలా పెద్దదండి. ఇక్కడ ఒకవైపు క్లీన్ చేయడానికి 10 రోజులు పడుతుంది. ఆ పని పూర్తయ్యాక ఇటుపక్క వచ్చి క్లీన్ చేయడానికి ఇంకో 10 రోజులు. ఈలోపు అటువైపు మొత్తం దుమ్ము పట్టేస్తుంది. అమ్మో, ఇంత పని ఎలా చేస్తుంటారత్తయ్యా? ఇంటి పనులు చేయడానికి 2 మనుషులున్నారులే. నువ్వు కంగారు పడకు, వాళ్ళన్నీ చూసుకుంటారు. లేకపోతే ఇంత ఇల్లుని చూసుకోవటం మన వల్ల అవుతుందా చెప్పు? అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. సునైన కొత్త కొడలని ఎవరో ఒకరు తనతో పాటు ఉంటారు. ఈ విషయం తనకి నచ్చేది కాదు.
తన భర్తతో కొంతసేపు కూడా ఒంటరిగా మాట్లాడడానికి సమయం ఇవ్వటం లేదని ఇబ్బంది పడేది. కానీ ఎప్పుడూ తన మనసులో అత్తగారికిచ్చిన మాట మాత్రం గుర్తొస్తూ ఏమనలేకపోయేది. అయితే ఒకరోజు తన భర్త కార్తీక్తో ఇలా అంటుంది. ఏవండి, మనం పెళ్ళైన తరువాత ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాం కదా. ఒకరోజు ఎక్కడికైనా బయటికి తీసుకెళ్లరా? ఇంట్లో ఉండి చాలా బోర్ కొడుతుంది. అత్తయ్య గారు మరియు అక్కలు నన్నొక్క పని కూడా చేయనివ్వట్లేదు. ఇంట్లో అలాగే కూర్చోబెడుతున్నారు. నన్ను చాలా ముద్దుగా చూసుకుంటున్నారు. మిమ్మల్ని ఎంత ముద్దుగా చూసుకున్నారో నాకు తెలీదు గాని నన్ను మాత్రం చాలా ముద్దుగా చూసుకుంటున్నారు. నాకింట్లో ఉండి ఉండి చాలా బోర్ కొడుతుంది. అలా కాకపోతే ఒక 2 రోజులు మా ఇంటికైనా వెళ్ళేసొస్తాను. నాకు పనుండటం వల్ల నిన్ను బయటకెక్కడికి తీసుకెళ్ళలేకపోతున్నాను. ఒక 2 రోజులాగు, నేను సెలవు పెట్టి నిన్నెక్కడికైనా తీసుకెళ్తాను. లేదు, నువ్వు ఇంటికే వెళ్ళాలనుకుంటే చెప్పు, అమ్మకు ఒక మాట చెప్పి తీసుకెళ్తాను. అయినా ఇది మరీ బాగుంది. పని చేయిస్తున్నారని ఎక్కడైనా కంప్లైంట్ ఇస్తారు గాని ఏ పని చెయ్యనివ్వట్లేదని కంప్లైంట్ ఇవ్వటం చాలా బాగుంది. మీరు మరీను, నేనెక్కడ కంప్లైంట్ ఇచ్చానండి? వీళ్ళిద్దరూ మాట్లాడుకోవటం అప్పుడే తన పెద్ద తోడికోడలు సురేఖ వచ్చి విన్నది. వెంటనే ఈ విషయం వాళ్ళ అత్తగారికి చెప్పింది. రాజేశ్వరి ఇంట్లో వాళ్ళందరినీ పిలిచింది. అందరూ నేను చెప్పేది సరిగ్గా వినండి. ఈ ఆదివారం మనందరం కలిసి పిక్నిక్ వెళ్తున్నాం. చిన్న కోడలొచ్చాక మనం ఎక్కడికి బయటికి వెళ్ళలేదు, మరియు వాళ్ళని కూడా ఎక్కడికి పంపించలేదు. అందుకే సరదాగా బయటికెళ్ళొస్తే మనందరికీ రిలీఫ్ వస్తుంది. వెంటనే రాజేశ్వరి భర్త రాఘవయ్య, మొన్ననేగా పెళ్ళయింది, ఇప్పుడు వెంటనే పిక్నిక్ ప్లాన్ ఎందుకు? దండగ కదా. ఇంట్లోనే ఉంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. పైగా ఇది వర్షాకాలం, ఈ సమయంలో ఎక్కడికి వెళ్తాను చెప్పు? రాఘవయ్య అరవటం మాత్రమే మిగిలింది. ఒక్కసారి రాజేశ్వరి నిర్ణయం తీసుకున్నాక అందరూ దాన్నే అమలు చేస్తారు. ఈ విషయం విన్న వెంటనే సునైన తన భర్తతో, ఏంటండి, నేనిలా అన్నానో లేదో అప్పుడే ఈ విషయం మీ అమ్మగారికి చెప్పేశారు. నేనేదో బయటికి వెళ్లాలనిపించి మిమ్మల్ని అడిగాను, అంతేగాని ఇంట్లో గొడవ పడడానికి కాదు. నేనేం అమ్మతో మాట్లాడలేదు, నీతోనేగా ఉన్నాను. ఆ తర్వాత ఆఫీస్ కాల్ వస్తే మాట్లాడి ఇంట్లోకి వచ్చేసరికి అమ్మేమో అందరినీ రమ్మని కబురు పెట్టింది. అంతేగాని నాకసలు ఈ విషయం ఏం తెలీదు. అలా వాళ్ళిద్దరూ వాదించుకుంటూ ఉండగా ఇంతలో ఒకడికి రాజేశ్వరి వచ్చింది. నేను చెప్పేది శ్రద్ధగా విను. నీకు కొత్తగా పెళ్ళయింది. నీ భర్తతో కొంతసేపు సమయం గడపాలని ఉంటుంది. కానీ మన ఇంట్లో అందరూ కలిసి ఉండటం వల్ల నీ మీద అభిమానంతో ప్రతి ఒక్కరూ నీ దగ్గరికొచ్చి కొంతసేపు సమయం గడుపుతున్నారు. అలాగే పెద్ద కోడలు నీతో మాట్లాడ్డానికి వచ్చేటప్పుడు నువ్వు నీ భర్తతో మాట్లాడిన మాటలు విన్నది. విన్న వెంటనే వచ్చి నాకు ఆ విషయం చెప్పింది. తను విన్నది చెప్పింది. నువ్వేం బాధపడకు, ఎందుకంటే మన ఇంట్లో ఏ విషయమైనా సరే ఎవరి దగ్గర దాయరు. అందుకే ఇన్నాళ్లుగా అందరం కలిసున్నాం. నీకేదైనా విషయంలో కష్టంగా అనిపిస్తే నాతో చెప్పు, వెంటనే ఆ విషయం నేను పూర్తి చేస్తాను. మన ఇంట్లో కార్తీక్ని ఎలా చూసుకుంటున్నారో, ఎంత మర్యాదిస్తున్నారో నిన్ను అంతే ముద్దుగా మర్యాదగా చూసుకుంటాం. అది మా బాధ్యత. నిన్ను బాధపెట్టే విషయాలేవీ ఇంట్లో జరగవు. నీకెప్పుడైనా ఎక్కడికైనా వెళ్లాలనిపిస్తే నిర్మొహమాటంగా నాతో వచ్చి చెప్పు. ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తాం. కానీ అందరం కలిసే వెళ్ళాలి. సునైన ఏమీ మాట్లాడదు. ఈ విషయాలన్నీ చెప్పేసి రాజేశ్వరి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అందరూ మధ్యాహ్నం అవడంతో నిద్రపోతుంటారు. బాగా వర్షం పడటం వల్ల చల్లని క్లైమేట్లో నిద్ర లేచేటప్పటికి సునైన అందరి కోసం బజ్జీలు చేస్తుంది. అది కూడా ఒక రకమైన బజ్జీలు కాదు, 10 రకాల బజ్జీలు. అందరూ నిద్రలేచి చూసేటప్పటికీ చాలా సంతోషిస్తారు. అందరూ వేడివేడి బజ్జీలు తిని టీ తాగి కబుర్లు చెప్పుకుంటుంటారు. అమ్మా సునైనా, బజ్జీలు చాలా బాగా చేశావు. నీకెలాగూ పని లేదు, బోర్ కొడుతుందంటున్నావు. రోజూ సాయంత్రం ప్రతి ఒక్కరూ ఇంటికొచ్చేటప్పటికి బజ్జీలు చేసి పెట్టాలి. సాయంత్రం స్నాక్స్ బాధ్యత నీకప్పచెప్తున్నాను, సరేనా? రాజేశ్వరి బజ్జీలు వేసే బాధ్యత సునైనాకి అప్పచెప్పడంతో చాలా సంతోషించి ఎటువంటి కంప్లైంట్స్ రాకుండా చాలా సంతోషంగా అందరితో కలిసుంటుంది. ఇంటిలోని తన కూతురు ఇంటి నుండి వచ్చిన సుందరికి ఒకటే టెన్షన్ పట్టుకుంది. ఇంట్లో నుండి బయటకి కదలట్లేదు. తన గదికి బయట వైపు అస్సలు కన్నెత్తి చూడటం లేదు. సాయంత్రం వరకు బిక్కుబిక్కుమంటూ తన గదిలోనే కూలబడిపోయింది. అప్పుడే అక్కడికి తన కొడుకు శబరీష్ వస్తాడు. ఎంతో జాలీగా వచ్చిన శబరీష్ తన తల్లిని చూసేసరికి షాక్ అవుతాడు. ఏమ్మా, ఏమైంది? అలా ఉండిపోయావేంటి? ఏం జరిగిందమ్మా? అయ్యో, నిన్నెప్పుడు ఇలా చూడనే లేదే. ఏం జరిగిందో చెప్పమ్మా. ఒరే బాబు, వచ్చేసావా?
నీకోసమే చూస్తున్నాన్రా. మన ఇంట్లో అలా నసుగుతావేంటి? మన ఇంట్లో ఏమైందమ్మా? ఏం జరిగింది? మన ఇంట్లో ఏదో సమస్య ఉందిరా. ఏదో సమస్య ఉంది. నాకెందుకో ఇంట్లో దయ్యం ఉన్నట్టు అనుమానం వస్తుందిరా. అవునమ్మా, ఇంట్లో 2 దయ్యాలున్నాయి కదా. అమ్మో, దయ్యాలా? రెండా? నిజమా? నన్ను టెన్షన్ పెట్టకుండా నిజం చెప్పురా, లేకుంటే నా గుండాగిపోయేలాగుంది. అమ్మా, ఆగమ్మా ఆగు. దయ్యాలున్నాయన్నమాట నిజమే కదా. ఒకటేమో నా భార్య, ఇంకొకటేమో నువ్వు. మీ ఇద్దరితో వేగలేక చస్తున్నాను కదమ్మా. ఇప్పుడు కూడా నాకు ఆర్జీవి దయ్యం సినిమా చూపిస్తున్నావు కదా. ఛీ, నోర్ముయ్ వెదవ. నేనింత టెన్షన్ పడుతుంటే నీకు జోక్గా ఉందా? నన్నిలాగే వదిలేస్తే గుండాగి చస్తాను. భయపెట్టకు. లేకపోతే ఏంటమ్మా, దయ్యం లేదు గీయం లేదు. లేదు నాన్న, సమస్య ఉందిరా. మన ఇంట్లో సమస్య ఉంది. అయ్యో, సమస్య లేదమ్మా. నా భార్య మొన్న చేసిన సమోసా ఉంది, అంతే. చిచి, నీతో నా బాధ చెప్పుకున్నాను చూడు, నాది తప్పు. ఇంతకీ నా కోడలు పావనిక్కడా? నేనింత గింజుకొని అరుస్తున్నా వినిపించుకోదేంటి? నాకేం తెలుసు? నువ్వు బెడ్రూమ్లో మూలుగుతుంటే పావని వంటగదిలో మూలుగుతుందేమో అమ్మా. నేను కూడా వెళ్ళి హాల్లో మూలగనా? శబరీష్ మాటలకు తలపట్టుకుంటూ కోపంగా సుందరి వంటగదిలోకి వెళ్తుంది. అక్కడ ప్రశాంతంగా వంట చేసుకుంటున్న పావనిని చూస్తుంది. అమ్మా పావని, నాకు భయంగా ఉందమ్మా. మనం ఈ ఇంట్లో ఉండొద్దు, ఎక్కడికైనా వెళ్ళిపోదాం. పదమ్మా, ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండకూడదు. అత్తయ్య, ఏమైందిప్పుడు? ఇంత మంచి ఇల్లొదిలి మనమెందుకు వెళ్ళాలి? నా గది దగ్గర గాలి సరిగా రావట్లేదు కదా, అక్కడొక ఫ్యాన్ పెట్టిస్తానులేండత్తయ్యా. ఛీ, అది కాదమ్మా, అది కాదు. నా గది దగ్గర చీకట్లో చీకటెక్కువగా ఉందా? అయితే అక్కడొక బల్బు పెట్టిస్తానులేండి. అయ్యో, నన్ను మాట్లాడనివ్వవే. ఇందాక నేను నిన్ను మంచినీళ్ళు అడిగాను కదా, అప్పుడు నాకు మంచినీళ్ళు ఎవరు తెచ్చిచ్చారు? నేనే అత్తయ్యా. నువ్వు కాదమ్మా. పొడవాటి చేతులు నా గదిలోకొచ్చాయి. అది చూసి నాకొక్కటే టెన్షన్ పట్టుకుంది. ఖచ్చితంగా అది దయ్యమే. మన ఇంట్లో దయ్యం ఉంది. సుందరి అలా కంగారుగా మాట్లాడుతుంటే దూరం నుండి శబరీష్ వస్తుంటాడు. అయితే వచ్చే సమయంలో కాలు జారి పడిపోతాడు. ఇంతలో పావని పొడవాటి చేతులు దూరంగా వస్తూ పడిపోబోతున్న శబరీష్ని ఆపుతాయి. పావని చేతులు ఒక్కసారిగా పొడవుగా సాగిపోయి శబరీష్ని కాపాడడం చూసి సుందరి షాక్ అయిపోయింది. కళ్ళు తిరిగి పడిపోయింది. ఇంతలో శబరీష్ తొందరగా వచ్చి తన తల్లి మొహంపై నీళ్లు చల్లి లేపుతాడు. కొన్ని క్షణాల పాటు అందరూ మౌనంగా ఉంటారు. ఆ తరువాత, ఇప్పుడు చెప్పమ్మా, నీ సమస్య ఏంటి? మాటెత్తితే సమస్య అంటావు, పాడైపోయిన సమోసా తింటానంటావు. ఏంటి నీ బాధ? రే బాబు, నీ భార్యకి దయ్యం పట్టిందిరా. నువ్వంత దూరంలో పడిపోతుంటే ఇక్కడి నుండి నీ భార్య చేతులు సాగిపోయి అక్కడి వరకు వచ్చి నిన్ను కాపాడాయి కదా. పొద్దున నాకు కూడా ఆ చేతులే మంచినీళ్లు తీసుకొచ్చి ఇచ్చాయి. అప్పటి నుండే నాకు భయం పట్టుకుంది. ఓసి అంతేనా అత్తయ్య? నా చేతులు చూసి మీరలా భయపడ్డారు. అదేం లేదు, నా చేతులకు సాగే గుణం ఉంది. నేనిక్కడే ఉండి దూరంగా చేయాల్సిన పనులు కూడా నా చేతులతో చేసేస్తాను. మీరిన్ని రోజులు మీ కూతురు ఇంటి దగ్గర ఉన్నారు కదా, మొదటిసారి మీరు మాతో ఉంటున్నారు కాబట్టి ఈ విషయం మీకు తెలీదంతే. ఇప్పుడు తెలిసింది కదా, ఇక అన్నీ సర్దుకుంటాయిలే. ఆ దేవుడెందుకురా ఇలా చేశాడు? పొడవాటి చేతులున్న కోడల్నిచ్చాడే. ఈ విషయం నాకు తెలిసుంటే నీతో పెళ్లి చేసేదాన్నే కాదు. అమ్మా, అలా అంటావేంటి? ఇప్పుడు నాకేం ఇబ్బంది వచ్చిందని చెప్పు. నా భార్యకి అలా పొడవాటి చేతులుండటం మనకే మంచిది. తనకి కూడా అదృష్టం. కూర్చునే అన్ని పనులు చేసేయగలదు. దూరంగా ఉండే వస్తువులు కూడా ఇక్కడి నుండే తీసుకోగలదు. ఇది ఎవరికైనా తెలుసా? తెలీదత్తయ్యా. పైగా నేను ఇల్లు దాటి ఎక్కడికి వెళ్ళను కదా, దానివల్ల ఎవరికీ తెలీదు. మంచి పని చేశారు. ఈ ఊళ్ళో ఇంకెవ్వరికీ తెలియనివ్వకండి. తెలిస్తే మనల్ని చూసి అందరూ నవ్వుకుంటారు. నవ్వుల పాలైపోతాం. అమ్మా, లోకులు కాకులమ్మా. అలాంటి వాళ్ళ దగ్గర మనం మేకుల్లా ఉండాలి.
లేకుంటే చాకులా మారి కసక్కని మన గొంతు కోసేస్తారు. ఇక మాట్లాడుకుంది చాలు. పొద్దున నుండి అత్తయ్య ఏం తినలేదు. నేను భోజనం వడ్డిస్తాను, మీరిద్దరూ అలా టేబుల్పై కూర్చోండి. అలా సుందరి శబరీష్లు డైనింగ్ టేబుల్పై కూర్చున్నారు. పావని మాత్రం వంటగదిలో నుండే తన పొడవాటి చేతులతో అత్తకి భర్తకి భోజనం వడ్డిస్తుంది. పొడవాటి చేతులతో అన్నం వడ్డించి కూరలు వేయటం, మంచినీళ్లు పెట్టటం ఇవన్నీ చూస్తుంటే సుందరికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అది గమనించిన శబరీష్, అలా గుడ్లప్పగించి చూస్తావేంటమ్మా? దేవుడిచ్చిన వరం అది. నా భార్య చాలా గ్రేట్ తెలుసా? నోరు మూసుకొని ముందు అన్నం తినరా వెదవ, భలే చెప్పొచ్చావులే. నీతో ఇదే తలనొప్పి. నోరు మూసుకొని అన్నం ఎలా తింటారు చెప్పు? అబ్బబ్బా, నేను ఇంట్లో అస్సలు ఉండలేను. నా కూతురింటికే వెళ్ళిపోతా. అయితే మరీ మంచిది, రేపు రాత్రి బస్సుకే పంపిస్తానులే. ఇక తల్లి కొడుకులు సరదాగా అలా మాట్లాడుకుంటూ భోంచేస్తారు. ఆ రోజలా గడుస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే సుందరి నిద్రలేచి వరండాలో కూర్చుంటుంది. అమ్మా పావని, ఏంటమ్మా ఇది? ఒక ముగ్గు లేదు. దీన్ని ఇల్లని ఎవరైనా అంటారా చెప్పు? ఇల్లంటే ఎంత అందంగా ఉండాలి. ఒక ముగ్గు ముచ్చట ఏదీ లేదు. సుందరి అలా అనేసరికి శబరీష్ ముగ్గు తీసుకుని వస్తాడు. అమ్మా, ముగ్గు లేదని ఎవరు చెప్పారు? ఇదిగో ముగ్గు. దీంతో కల్లాపి జల్లి నా భార్య వేస్తుంది ముగ్గు. ఇక నువ్వు తగ్గు. ముగ్గు వేశాక నా భార్య పడుతుంది సిగ్గు. వెంటనే నువ్వు ఇంట్లోకి వెళ్ళకపోతే మళ్ళీ భయంతో గదిలోకి వెళ్ళి కప్పుకుంటావు రగ్గు. అంటూ శబరీష్ పక్కకి జరిగాడు. అలా జరిగిన వెంటనే ఇంట్లో నుండి పొడవాటి చేతులు బయటకొస్తాయి. సుందరి, శబరీష్ వీళ్ళిద్దరూ చూస్తుండగానే ఆ చేతులు కల్లాపి చల్లి ముగ్గులు వేస్తాయి. అది చూసి ఓవైపు శబరీష్ నవ్వుతుంటే సుందరి మాత్రం మళ్ళీ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలో సుందరి, చూడు బాబు, ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు. తెలిస్తే ఇంకంతే, మన పరువు గంగలో కలిసిపోతుంది. ఎవరమ్మా ఆ గంగ? నేనెప్పుడూ చూడలేదే. పక్కింటి మంగ, రాత్రొచ్చే దొంగ తెలుసు. ఈ గంగెవరు? ఒరేయ్ దరిద్రుడా, నా కడుపున చెడబుట్టావు కదరా. నీ చిల్లర చేష్టలు చూస్తుంటే నాకు భయమేస్తుంది. అయితే చిల్లరకు బదులు నోట్ల చేష్టలు చేయనా అమ్మా? ఇంతలో వీధిలోకి కూరగాయలమ్మే రంగా వస్తాడు. కూరగాయలమ్మా, కూరగాయలు, తాజా తాజా కూరగాయలు, గాయాలు తగ్గించే కూరగాయలు, అత్తల నోర్లు మూయించే కూరగాయలు, కోడళ్ల బద్ధకం తగ్గించే కూరగాయలు, మొగుళ్ళ మాట వినేటట్టు చేసే కూరగాయలు, తాజా తాజా కూరగాయలమ్మా రండి. ఆ దిక్కుమాలిన వెధవ చూడు ఎంత దరిద్రంగా అమ్ముతున్నాడో. ఇప్పుడు అదే ట్రెండ్ అమ్మా. బిజినెస్ అంటే అలాగే ఉండాలి. అత్తల నోర్లు మూయించే వాటిని కోడళ్ళు తీసుకుంటారు, కోడళ్ల బద్ధకాన్ని తరిమి కొట్టే వాటిని అత్తలు తీసుకుంటారు. ఇక అత్త కోడళ్ళు కలిసి వాళ్ళ మొగుళ్ళ కోసం. ఛీ, ఆపు. కాస్తైనా బుద్ధుండాలి. అమ్మేవాడికి బుద్ధి లేదు, కొనేవాళ్లకు బుద్ధి లేదు. ఇక్కడుంటే ఇంకా ఎన్ని చూడాలో ఏంటో. ఏవండి, ఆ కూరగాయల వాణ్ణి అక్కడే ఉండమనండి, నేనొస్తున్నాను. పావని అలా అనగానే సుందరికి కంగారు మొదలైంది. ఒరేయ్, నీ భార్యను వద్దని చెప్పరా. అందరూ పొడవాటి చేతుల్ని చూసేస్తారు. అప్పుడు మన ఇంటి పరువు గంగలో కలిసిపోతుంది. అబ్బా, మళ్ళీ గంగ. ఆవిడెవరమ్మా మన మధ్యలో? సుందరి, శబరీష్ అలా మాట్లాడుకుంటూ ఉండగానే జోరుగా వర్షం కురుస్తుంది. వర్షం కురుస్తుండడం వల్ల కూరగాయల రంగా కూడా వెళ్ళిపోవడానికి చూస్తుంటాడు. వర్షం ఎక్కువైందమ్మా, నేను మళ్ళీ వస్తాను. ఏహే, అక్కడే ఉండు, నేనే తీసుకుంటా అంటూ ఇంట్లో నుండే పావని తన పొడవాటి చేతులతో వీధిలో ఉన్న కూరగాయలు తీసుకుంటుంది. అది చూసి అందరూ షాక్ అవుతారు. ఊరందరికీ ఆ విషయం తెలిసిపోతుంది. పొడవాటి చేతులు ఇంట్లో నుండి బయటికి రావడంతో కూరగాయల రంగాతో పాటు ఇరుగు పొరుగు ఆడవాళ్లంతా భయపడిపోతారు. అయ్యో దేవుడా, నేనేం జరగకూడదనుకున్నానో అదే జరిగిపోయింది. ఇక ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు అంటూ సుందరి పెట్టే బేడా సర్దుకుంది. ఇంతలో పొడవాటి చేతుల్ని చూసిన ఆడవాళ్లు కొబ్బరికాయలు తీసుకొచ్చి కొట్టడం ప్రారంభిస్తారు. పావనికి హారతులిస్తారు, కొందరు దండలు వేస్తారు, మరికొందరు పొర్లు దండాలు పెడతారు. ఆ ఇంటిని గుడిలాగా మార్చేస్తారు.
చూస్తుండగానే చుట్టూ ఊళ్ళలో ఈ విషయం తెలిసి తండోపతండాలుగా జనం రావటం మొదలవుతుంది. ఆ ఇల్లు ఒక దేవాలయంగా మారిపోతుంది. పావని ఒక దేవతగా అయిపోతుంది. అదంతా చూసిన సుందరి, ఒరే, ఏంట్రా ఇదంతా? కళ నిజమా? గుడ్లప్పగించి బాగా చూడమ్మా. మొన్నటి వరకు నువ్వు దయ్యమన్న నీ కోడలు ఇప్పుడు అందరి ముందు దేవతలాగా మారిపోయింది. ఇది కళ నిజమా? నన్నొకసారి గిల్లురా. దూరం నుండి పావని పొడవాటి చేతులొచ్చి సుందరిని గిల్లాయి. తేరుకున్న సుందరి, ఇక ఈ ఇల్లు వదిలి నేనెక్కడికి వెళ్ళనురా. నా కోడలు దేవత. తొందరలోనే నా కోడలికి గుడి కట్టిస్తాను. ఎందుకమ్మా అలాంటి నిర్ణయం తీసుకున్నావు? ఎందుకంటే నా కోడల్ని ఏదేదో అనేశాను కదా. నాపై కోపంతో నా పీక నొక్కకుండా ఉండడానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నానంతే. సుందరి అలా అనగానే శబరీష్ పావనిలు అవాక్కై అలా చూస్తూ ఉండిపోతారు.